హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, సీసాబ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే నిన్న స్టార్ట్ అయింది. నిన్నటి వీడియోలో మనం అదంతా క్లియర్‌గా మాట్లాడుకున్నాము. అయితే నిన్న మనకి ఈ టెంటేటివ్ సీట్ వేకెన్సీస్ ఫర్ సీసాబ్ రౌండ్స్ అనేసి ఒక ఫైల్ అప్‌లోడ్ చేశారు. ఆ ఫైల్ మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అనంటే, సో, ఇదంతా ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉందన్నమాట ఫైలు. మనం ఎక్కడెక్కడ ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, ఏంటి అనేది చెక్ చేయాలి అనంటే ఒక్కొక్కటి చెక్ చేయాలన్నమాట. సో, అలా కాకుండా మనం దీన్నంతా గూడా ఇది ఆల్మోస్ట్ 765 పేజెస్ ఉంది. సో, దీన్ని మనము ఎక్సెల్‌లోకి కన్వర్ట్ చేసి సో అసలెన్ని సీట్లున్నాయి? ఎక్కడెక్కడ ఎన్ని సీట్లున్నాయి? ఏంటి? ఏ బ్రాంచ్‌లో ఎన్ని సీట్లున్నాయి? ఏ కేటగిరీకి ఎన్ని సీట్లున్నాయి? ఇలాంటివన్నీ గూడా ఈజీగా తెలుసుకునే విధంగా ఈ ఫైల్ తయారు చేయడం జరిగిందనమాట. సో, ఒకసారి మీకు ఈ ఫైలు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎన్ఐటి వరంగల్ తీసుకుందాము. ఎన్ఐటి వరంగల్ తెలంగాణ స్టూడెంట్స్‌కైతే హోమ్ స్టేట్ అవుతుంది గాబట్టి, హోమ్ స్టేట్ ఒకటి చూపిస్తాను. సో, హోమ్ స్టేట్‌లో వచ్చేసి మనకి చూడండి హోమ్ స్టేట్ కోటాలో ఆల్మోస్ట్ ఒక 59 సీట్స్ ఉన్నాయండి. ఓకే. 59 సీట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ దాన్ని మనము కేటగిరీ వైస్ తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ, ఓపెన్‌లో 46 ఉన్నాయి. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్‌లో తీసుకుంటే 3 సీట్స్ ఉన్నాయి. ఓబీసీ ఎన్సీఎల్ 8 సీట్లు ఉన్నాయన్నమాట. సో, అవి గూడా మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఏ బ్రాంచ్‌లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ జీరోస్ అన్నీ తీసేసినట్లయితే ఓకే. ఇది మనకి సీట్స్ అవైలబిలిటీ అనమాట. ఓబీసీలో దేంట్లో ఇక్కడ బయోటెక్నాలజీలో 1 సీట్ ఉంది. సివిల్‌లో 2 సీట్స్ ఉన్నాయి. మెకానికల్‌లో 1 సీటు, మెటలర్జీలో 1, కెమిస్ట్రీలో 1, ఫిజిక్స్‌లో 1, మ్యాథమెటిక్స్‌లో ఒక సీటు. ఈ విధంగా మనకి ఓబీసీ, ఎన్సీఎల్‌లో ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ తీసుకున్నట్లయితే ఎస్సీలో ఓన్లీ ఒక సీటే ఉంది. కెమికల్ ఇంజినీరింగ్. ఎస్టీ తీసుకుందాము. ఎస్టీ చూస్తే కూడా కెమిస్ట్రీలో ఉంది ఒకటి. సో, ఈ విధంగా మీకు కావాల్సిన ఎన్ఐటీలో గానీ, ట్రిపుల్ ఐటీలో గానీ, జీఎఫ్టీఏలో గానీ ఎక్కడ కావాలంటే అక్కడ మీకు అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఎన్ఐటీ వరంగల్ వదిలేస్తే మిగిలిన ఎన్ఐటీస్ చూడాలి అనంటే మనకి అదర్ స్టేట్ కోటా పెట్టుకొని చూసుకోవాలనమాట. సో, అదర్ స్టేట్ కోటాలో ఎన్ఐటీస్‌కి ఎస్టీస్‌కి చూసుకుంటే చూడండి ఇక్కడ 84 సీట్లు ఉన్నాయన్నమాట. ఓకే. మరి అవి దేంట్లో ఉన్నాయనంటే ఇక్కడ చూడండి మీకు బ్రాంచెస్ కూడా కనిపిస్తున్నాయి. బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్, సివిల్, మెకానికల్, ఆర్కిటెక్చర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్. సో, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ ఎన్ని సీట్లు ఉన్నాయి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అయితే చూడండి ఇక్కడ మనకి 8 సీట్లు ఉన్నాయండి. ఎక్కడెక్కడ మౌలానా ఆజాద్‌లో ఉన్నాయి భోపాల్. తర్వాత అగర్తల, పాట్నా, పుదుచ్చేరి ఓకే. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఎస్టీ ఓపెన్ చూద్దాం ఒకసారి. సో, ఓపెన్‌లో తీసుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్ అయితే చాలా సీట్లు కనిపిస్తున్నాయండి. చూడండి మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయనంటే 44 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సీట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇన్ కేస్ మీకు వీటిలో కావాలి అనంటే డైరెక్ట్‌గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో, ఇక్కడ మీకు సీట్స్ వేకెంట్ ఉన్నాయి, కనిపిస్తున్నాయి గదా! అని జెప్పేసి మనకి ఉంటుంది గదా! అనుకోవడానికి లేదు. ఇక్కడ చూడండి ఎన్ఐటీ కాలికట్‌లో సీఎస్‌సి ఓపెన్ ఫీమేల్‌కి ఒక సీట్ ఉంది. సో, దాని కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందనేది కూడా చూడండి జోసా 6థ్ రౌండ్ తర్వాత. సో, అది మనకి వచ్చే అవకాశం ఉందా లేదా అనంటే అది చెప్పలేము ఎగ్జాక్ట్‌గా. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ జోసా రౌండ్స్‌లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా దీంట్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా దానికంటే బెటర్ ఏమైనా వస్తే వెళ్దామని అనుకుంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటీ కాలికట్ సీఎస్‌సి ఫీమేల్ క్యాండిడేట్ ఎవరో ఉన్నారనుకుందాము. సో, వాళ్ళు
వేరే దానికి ఆప్షన్స్ పెట్టుకున్నారు. వేరే దాంట్లో కూడా ఖాళీ ఉందనుకుంటే, ఇన్ కేస్ ఆ సీట్ ఖాళీ అవుతుందనమాట. అప్పుడు ఇక్కడ ఏమవుతది 2 సీట్లు అవుతాయి. సో, ఆ 2 సీట్లు అయినప్పుడు ఏమవుతది నెక్స్ట్ ఇంకొక ఆ తర్వాత వచ్చే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 సీట్లు అవైలబుల్‌గా ఉంటాయి. లేదు ఆ క్యాండిడేటు వేరే ఎన్‌ఐటీ నుంచి కాలికట్‌లో ఉన్నటువంటి ఈ ఒక సీట్ తీసేసుకుంటే దీంట్లో 0 అవుతుందప్పుడు. కానీ ఆ అమ్మాయి వదిలేసిన ఇంకొక సీట్ ఏదైతే ఉంటుందో, ఆ సీట్ ఖాళీ అవుతుంది. ఆ అమ్మాయి తర్వాత వచ్చే వాళ్ళకి ఆ సీటు, ఆ అమ్మాయి వదిలేసిన సీటు వేకెంట్ అవుతుందనమాట. ఈ విధంగా డైనమిక్‌గా ఈ ప్రాసెస్‌లో గూడా కొన్ని కొత్త వేకెన్సీస్ అరైజ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కనిపించేవి మాత్రమే మనకి ఉన్నాయి అని మాత్రం అనుకోవద్దు మీరు. సో, ఇంకా కొత్తవి గూడా వస్తూ ఉంటాయన్నమాట ఆప్షన్స్. కాబట్టి ఈ దాంట్లో సీటు లేదు గదా! ఇప్పుడు చాలా వరకు మనకి జీరోస్ చూపించారు గదా! సో, ఆ జీరోస్ ఉన్నవి చూసి అరే దీంట్లో లేవు గదా! ఇప్పుడు ఎన్ఐటి దుర్గాపూర్ మనకు కురుక్షేత్ర, రూర్కెలా కావాలనుకోండి. రూర్కెలా దీంట్లో అరే సీట్ లేదు గదా! అని మీరు దీన్ని ఆప్షన్ పెట్టకుండా వదిలేయొద్దు. ఇది కూడా పెట్టండి ఆప్షన్. పెడితే ఇన్‌కేస్ ఎవరైనా వదిలేసి వేరే దానికి ఎళ్లారనుకోండి, అప్పుడు దీంట్లో సీట్ ఖాళీ అవుతుంది. అది మీకొచ్చే అవకాశం కూడా ఉంటుందనమాట. సో, ఈ విధంగా మీరు ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మాక్సిమం మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి వీడియోలో అసలు ఎంత ర్యాంక్ వరకు మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది, ఏంటి అనేది క్లియర్‌గా నేను మీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, వాటిని బట్టి చూసుకోండి. మీ ర్యాంక్‌కి, మీ కేటగిరీని బట్టి మీ ర్యాంక్‌కి సీట్ వస్తుందా? లేదా? అనేది క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఓకే. సో, ఈ ఫైల్ ఒకవేళ మీకు కావాలి, మీరు గూడా దీంట్లో దీన్ని చూసుకుంటాము మా కేటగిరీని బట్టి లోకల్, అదే సారీ హోమ్ స్టేట్ కోటా, లేకపోతే అదర్ స్టేట్ కోటా, మేల్, ఫీమేల్ ఇట్లాంటివి ఏమైనా మీ డీటెయిల్స్ కింద కనిపిస్తున్నటువంటి నంబర్‌కి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మన ఛానల్‌ని. సో, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ నేను ఈ ఫైల్ ఫ్రీగా పంపించేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసి మీ చేసినట్లు ఆ స్క్రీన్ షాట్‌ని వాట్సాప్ చేయండి. ఇమ్మీడియేట్‌గా ఈ ఫైల్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.